నేను చెప్పే ఈ విధానాన్ని పాటిస్తూ ఒక్కసారి షేప్ బెల్ట్లు స్టిచ్ చేసి చూడండి. మీరు ఎప్పుడు కూడా ఇదే విధానాన్ని పాటిస్తారు. ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్‌ని ఇలా ఎదురెదురుగా వేసుకున్నాను. దీని మీద మనం లైనింగ్ క్లాత్‌ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మిడిల్‌లో రఫ్‌గా వేస్తాం కదా! ఈ పీస్‌ని అయితే వేసుకుంటున్నాను. నేను మాక్సిమం జీన్ క్లాత్ పీస్ అయితే వేసుకుంటాను. ఎందుకంటే స్టిఫ్‌గా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ ట్రాక్ ప్యాంట్ అనమాట ఇది. అందుకనే 2 లేయర్‌లు అయితే వేసుకున్నాను. ఈ మూడిటిని కలిపి ఒక కుట్టు అయితే ఒక పాదం వరుసన గ్యాప్‌తో ఇలా కుట్టేసుకుంటున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక పీస్‌ని కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోండి. సో, ఇలా 2 కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ ఒకటి ఒకవైపుకి, లైనింగ్ క్లాత్, రఫ్‌గా వేసిన క్లాత్ ఈ 2 కూడా ఒకవైపుకి పెట్టుకొని ఈ రెండిటి మీద పడేటట్లుగా కుట్టు వేసుకోండి. అంటే రఫ్ క్లాత్ మీద పడాలన్నమాట కుట్టు అన్నది. ఒరిజినల్ క్లాత్ మీద అయితే పడకూడదు. ఇప్పుడు ఇంకొక పీస్‌కి కూడా ఇదే విధంగా కుట్టేసుకుంటున్నాను నేను. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒరిజినల్ క్లాత్‌ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు పైనుండి ఎడ్జ్‌కి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇంకొక పీస్‌కి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇందాక ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్నంతటిని నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇంకొక పీస్‌కి కూడా కట్ చేసేసుకోండి ఇదే విధంగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే 2 ఈక్వల్‌గా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు 2 కూడా ఎగ్జాక్ట్‌గా వచ్చేసాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ షేప్స్ అంటే డాట్స్ స్టిచ్ చేసి ఉంచాం కదా! ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని జస్ట్ మనం ఖర్చుకి ఎంతైతే ఉంచామో అంత కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో ఒక కుట్టు అన్నది వేసుకుంటున్నాను. మనం ఇక్కడ షేప్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కూడా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్‌గా ఉండేటట్లుగా చూసుకొని జాయిన్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్‌ని కూడా మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి స్టార్టింగ్‌లో షేప్ బెల్ట్ అనేది చిన్నది ట్రయాంగిల్ వచ్చేటట్లుగా చూసుకోండి. అండ్ అలానే ఇక్కడ మెయిన్ డాట్ కూడా కొంచెం అలా ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు మనకి ఫినిషింగ్ అన్నది నీట్‌గా వస్తుంది. ఇక్కడ చూడండి మీకు రెండో పార్ట్ అయితే క్లియర్‌గా చూపించాను కదా! సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 కూడా ఒకసారి ఎదురెదురుగా పెట్టి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు మనకి ఏమైనా ఎక్కువ తక్కువ ఉందా లేదా అన్నది చూసుకోండి. సో, ఇక్కడ నాకు ఎగ్జాక్ట్‌గా వచ్చేసిందనమాట. ఇప్పుడు హాఫ్ ఇంచ్ అలా లోపలికి ఫోల్డ్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి మంచి ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఓవర్‌లాక్ కానివ్వండి, లోడింగ్ ఎటువంటి మెథడ్ ఉపయోగించకపోయినా సరే మంచి ఫినిషింగ్ అయితే వచ్చేసింది కదా! సో, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోని ఎలా అయితే సపోర్ట్ చేశారో ఈ వీడియోని కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.